మామా నువ్వు నీ జీవితంలో ఎప్పుడు చూడని ఒక అమ్మవారిని చూపిస్తా. ఎండకు ఎండి వానకు తడిచే ఆ అమ్మవారిని నీ కళ్ళతో నీకు చూపిస్తా. మా పప్పు గాడిని చంటి గాడిని తీసుకుని నేనైతే విజయవాడ మచిలీపట్నం హైవే మీద ఉన్న నిడుమూలు గ్రామం దగ్గరలో ఉన్న మద్దిరామమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్తున్నాను. మార్గ మధ్యంలో సుల్తానగరం నుంచి విజయవాడ హైవేకి అయితే చేరుకున్నాం. ఇక్కడ ఆ గుడి విశిష్ట గురించి మీకు తెలియపరచాలని, ఆ గుడి చరిత్ర గురించి మీకు తెలియపరచాలని నేనైతే బయలుదేరాను. కానీ మార్గ మధ్యంలో అక్కడికి తెలుసుకోవడం విషయం ఏమైందంటే, అక్కడ పూజ చేసే అమ్మవారు కాలం చేశారు. ఆ చరిత్ర గురించి ఎవ్వరూ మనకు చెప్పలేదు. అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే, పూర్వం ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి కొంత మట్టిని ఎడ్ల బండి మీద తీసుకుని వస్తూ ఉంటే, ఆ ఎడ్ల బండిలో ఒక రాయి అయితే వాళ్ళ ఇంటికి అయితే చేరింది. ఆ రాయి మీద ఒక రూపం అయితే ఉంది. ఆ ఇంట్లో ఉన్న అమ్మకి అమ్మవారు పూని నేనైతే ఇక్కడికి వచ్చాను. నేను మధ్యరావమ్మని కూచిపూడి రోడ్లో ఉన్న ఆ దేవాలయంలో కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుపుతున్నారు. నేనైతే అక్కడ ఉండలేకపోతున్నాను. నాకు ఏ గుడి నువ్వు కట్టొద్దు, నన్ను ఇలా ఎండలో ఉంచి వానకు తడిచేలా నన్ను పూజించు అని అమ్మవారి ఆవిడికి చెప్పిందంట. ఆ అప్పటి నుంచి కూడా ఆ నోట ఈ నోట అందరికీ తెలిసి మధ్యరామమ్మ తల్లి రోడ్డు పక్కనే వెలిశారని చెప్పి అమ్మవారికి పూజలు అయితే జరగడం జరుగుతుంది. అయితే ఈ విజయవాడ మచిలీపట్నం హైవే పనుల్లో భాగంగా అక్కడున్న అమ్మవారిని కాస్త రోడ్డు పక్కకు జరిపి ప్రతిష్ఠించారు. అయితే అక్కడ వెనకాల ఉన్న ఆ వేప చెట్టు చూసారా, ఆ వేప చెట్టు ఇంతవరకు నేను చాలామందిని అడిగాను, ఆ మొక్క ఎవ్వరు నాటలేదంటే దానంతటా కదే అమ్మవారికి రక్షణగా ఆ వేప చెట్టు మొలిచిందని చెప్తారు. ఇక్కడ చాలామంది కోరికలు మొక్కులు తీర్చుకుంటున్నారు. అమ్మవారి గురించి తెలుసుకోవాలి, ఇంకా ఏముంది కుతూహలంగా అని చెప్పి మేము కూచిపూడి రోడ్లో ఉన్న శ్రీ మధ్యరామమ్మ తల్లి గుడికి అయితే చేరుకున్నాం. అక్కడ చాలా పొలాలమయ్యన చక్కటి వాతావరణంలో అమ్మవారి దేవస్థానం ఉంది. చాలా ప్రశాంతమైన వాతావరణం. అక్కడ రూపం కూడా చాలా అద్భుతంగా ఉంది. అక్కడ ఒక అక్క ఉంది. ఇక్కడ ఏంటక్క ఏం జరిగింది అసలు ఏంటంటే, ఆవిడకైతే పూర్తి విషయం ఆవిడకి తెలియదు. ఆవిడది కూడా పెద్ద వయసు ఏం కాదు. ఏం జరిగింది, అక్కడ ఇద్దరు దంపతులు ఉన్నారు. 30 సంవత్సరాల క్రితం మేము వచ్చామమ్మా, అప్పుడు కూడా ఇలాగే ఉంది అని వాళ్ళైతే చెప్పడం జరిగింది. అక్క ఇక్కడ ఏంటి ఎలా జరిగింది, ఇక్కడ అమ్మవారు ఉన్నారు, మరి రోడ్డు మీద అమ్మవారు ఉన్నారంటే ఇక్కడ అమ్మవారే అక్కడ అమ్మవారే అని ఆవిడ కొంచెం చెప్పారు. అక్క ఏంటి అమ్మవారి గురించి చెప్పు అంటే, నువ్వు ఏదైనా బలంగా కోరుకో, ఖచ్చితంగా మహిమగల దేవత అని చెప్పి అక్క అయితే బలంగా చెప్పింది. నాతో చాలాసేపు మాట్లాడింది. అక్క అమ్మవారి గురించి కోరిన కోరికలు చాలామందికి ఇలా జరుగుతూనే ఉంటే ప్రతి నెల ఇక్కడ సంబరాలు జరుగుతాయని అక్క అయితే చెప్పడం జరిగింది. ఇక్కడే కాదు, రోడ్డు పక్కన ఉన్నప్పుడు కూడా ఒక అమ్మాయి వచ్చి, నాకు ఈ అమ్మవారు చాలా అంటే చాలా మహిమగల దేవత బ్రదర్, మీకు కూడా కావాలంటే మీరు ఏదైనా కోరుకోండి అని చెప్పింది. సరే వీళ్ళిద్దరు కూడా చెప్పారు కదా అమ్మవారు ఎలా పలికించారని చెప్పి నా మనసులో ఏదైతే కోరేశానో అమ్మవారు కానీ ఖచ్చితంగా తెలిస్తే మీ అందరితో షేర్ చేసుకుంటాను. అమ్మవారి గురించి నాకు తెలిసిన విషయం అయితే ఇది. మధ్యరామం గురించి మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి. మీ అందరూ కూడా మంచి జరగాలని, ఇలాగే చుట్టుపక్కల ఉన్న దేవతలు ఇలా వెలిసి ఉన్నారు, 101 దేవతలు కదా, ఇలా వెలిసి ఉన్న దేవతలు నా వంతుగా నాకు తెలిసిన వరకు నా ఫోన్లో క్యాప్చర్ చేసి మీ అందరికీ వీడియో రూపంలో అందజేస్తాను. శ్రీ మధ్యరామమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా